ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి మే 17, 18, 19 తారీఖులలో సింహరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరాల గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారికి 17, 18, 19 తేదీలలో స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాట గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. రాత్రి సమయంలో 2 శుభవార్తలు ఖచ్చితంగా వస్తాయి. సింహరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సింహరాశి వారు చాలా ధైర్యంతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో, తీవ్రమైనటువంటి భావోద్రేకమైనటువంటి విశాలమైనటువంటి మంచి మనసును కలిగి ఉంటారు. నియమితంగా పట్టుదలతో ఉండి రహస్యాలను, ఆత్మీయులను ఎక్కువగా ఇష్టపడేటువంటి సింహరాశి వారు వారి జీవితంలో ఈ 4 రోజుల్లో జరగబోయేటువంటి పెను మార్పుల గురించి తెలుసుకుందాం. మరి సింహరాశి వారు ఎక్కడ కూడా వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి శుక్రుడు అధిపతి కావడం వల్ల మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించడం వలన లేదా చివరినామస్మరణ చేయడం వలన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే నవగ్రహాల ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఎంతో మంచిదండి. అష్టాత్మక శని ప్రభావం వలన మీ పనుల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా కనిపించవచ్చు. చెప్పాలంటే మీరు ఏ పనినైనా కానీ చాలా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళి చేయగలరు. ఈ శక్తి మీలో దాగి ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జాతకంలో ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దీనికి కారణం ఈ జన్మలో అనేది కాదు, మీ గత జన్మ కర్మ బంధం అని చెప్పాలంటే జాతకంలో కర్మస్థానం అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసుని తెలియకుండానే మీరు గాయపరిచి ఉండవచ్చండి. ఆ కర్మ ఫలితం వల్లే ఈ జన్మలో మీరు న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసినా కూడా చెడుగా చూడటం, నిజాయితీగా ఉన్న మోసమని, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు. మీ జాతకంలో ఎప్పుడూ ఒకే పాయింట్ అనేది కనిపిస్తుంది. మీరు కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో ఒకరు అడ్డుకుంటారు. దీనిని నమ్ముతారు. అలాగే ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళని నమ్ముతారు, మౌనంగా ఉంటారు. అదే మౌనం మిమ్మల్ని కాల్చేస్తుంది. అయితే ఇది బలహీనత కాదు, చెప్పాలంటే మీకు కర్మ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైనటువంటి విజయం అనేది దక్కాలని చెప్పేసి నవగ్రహ స్థితి కూడా నిర్ణయించింది కాబోలు. అయితే ఈ సంవత్సరంలో మీ జాతకంలో విధి మలుపులు అనేది తప్పకుండా ఈ నెలలో అనేది జరుగుతుంది. అది కూడా ఇప్పుడు చెప్పినటువంటి 4 రోజుల్లో మీ జీవితంలో సాధారణమైనటువంటి నెల అయితే కానే కాదండి. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుండి బయటకు కదులుతుంది. దీనికి అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ కూడా క్రమంగా తగ్గడం మొదలవుతాయి. రాబోయే 4 రోజుల నుండి మీ జాతకంలో ఒక స్పష్టత అనేది వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, అలాగే ఏ దారి సరైనది, ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీకు లోపల ఉండే సమాధానం వినిపిస్తుంది. అయితే ఇది దైవ సంకేతం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక మంచి సమయం అనేది వచ్చేసింది. ఈ 4 రోజులు ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాల వల్ల మీ జీవితం మరింత ఎక్కువగా మంచి దారి అనేది దాల్చుతుంది. ఈ రోజున మీరు బాధలు కాదండి, నిజాన్ని ఎంచుకోవాలి కూడా. అది మొదట బాధ అనిపిస్తుంది, కానీ అది మీకు విముక్తి కూడా ఇస్తుంది. అయితే మీకు మొదలైనటువంటి అంతరంగత మార్పు అనేది చాలా గొప్పగా ఉంటుంది. బయట కనిపించే మార్పు కాదు, ఇది లోపల జరిగే మార్పు. అలాగే మీ మనసులో ఒక ఆలోచన అనేది కూడా బలంగా పుడుతుందన్నమాట. ఎందుకంటే ఇక నేను అనుభవించలేదు, ఈ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్ని మార్చేటువంటి బీజం. ఇప్పటి వరకు మీరు సహించారని,
అందరూ మిమ్మల్ని బలహీనతలుగా భావించారు. అయితే ఈ నెల చివరి నుండి మీ యొక్క సహనం అనేది ఏమాత్రం తగ్గదు. మీ ఆత్మ బలం గట్టిపడుతుంది. మీరు ఇక ప్రతి విషయానికి సమాధానం ఎవరికి చెప్పరు. ప్రతి మనిషిని ఒప్పించరు. ప్రతి సంబంధం నిలబెట్టాలని మీ చెప్పే ప్రయత్నం చెయ్యరు. ఈ మార్పు నిశ్శబ్దంగా మీలో వస్తుంది, కానీ ఆ ప్రభావం అనేది మాత్రం భూకంపంలో ఉంటుంది. మీ జాతకంలో కొంతమంది దూరం అవుతారు. కొంతమంది మీ యొక్క నిజ స్వరూపాలు అనేది తెలిసిపోతుంది. అది మీకు నష్టంలా అనిపించినా అసలు అది దేవుడు ఇచ్చినటువంటి రక్షణగా భావించండి. అయితే మీరు వెనక్కి తగ్గితే మరలా అదే చక్రం, మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితం. అలాగే ఈ నెలలో ఒక స్త్రీ వలన మారబోయేటువంటి విధి, ఈ మార్పుకు ఒక ముందు కారణం ఆ స్త్రీ. ఆమె ఎవరో కాదండి, మీరు ఊహించినట్లుగా కూడా ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోవచ్చు. ఆమె ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు. కానీ ఆమె మాట అనేది మీ మనసులో నాటుకుపోయింది. మీ జాతకంలో స్త్రీ శక్తిని చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ అయి ఉండొచ్చు. అయితే ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఆ నిజం మీరు తప్పించుకున్నట్లు అనిపించినటువంటి విషయం కావచ్చు. అయితే ఆమె మాటల్లో కోపం ఉండదు, కానీ సత్యం అనేది మాత్రమే దాగి ఉంటుంది. ఆ సత్యం మీ కన్నీళ్లను బయటకు తీసుకొస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు మీకు బలహీనత కాదు. అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపించే ఒక ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండకపోవచ్చు, కానీ ఆమె ఇచ్చినటువంటి సందేశము, మాట మీతో ఎప్పటికీ మీరు సచ్చే వరకు ఉంటుంది. ఆమె దైవశక్తి, జీవ సంగీతమే. ఎందుకంటే ఈ గ్రహాల కదలిక యొక్క ప్రకారం చూస్తే ఈ కాలంలో మీ యొక్క జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటేనే మనసు, భావనలు, అంతర్గత సత్యం. కాబట్టి ఆ స్త్రీ ఈ మనసుకు అర్థమయ్యేలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం, ఇవన్నిటిని కూడా ఆమె మాటలు బయటకి తీసుకొస్తాయి. అయితే ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది విధి. భగవంతుడు నేరుగా మాట్లాడాడు, మనసుల ద్వారా అనేక రకాల సంకేతాలు పంపిస్తాడు అని చెప్పి మీరు నమ్మండి. ఆ స్త్రీ భగవంతుని యొక్క సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మరలా అదే బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జాతకం ముందుకు సాగుతూ ఉంటుంది, సరికొత్తగా ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందండి. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. అదేవిధంగా దుర్గాదేవి చాలీసను పఠించండి. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.